హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు స్టార్ట్ ఏ డైరీ ఫామ్. డైరీ ఫామ్ అన్నది ఎలా మొదలు పెట్టుకోవాలని ఈ చాలామంది క్వశ్చన్స్. ఇదివరకు మన భారతీ డైరీ ఛానల్లో ఉండేది. మన ఛానల్ పోయింది కాబట్టి మన ఛానల్ యూట్యూబ్ నుంచి రిమూవ్ చేయబడ్డది కాబట్టి మళ్ళీ కొత్త ఛానల్గా మనం భారతీ డైరీని పెట్టినాం. ఎంతోమంది అడుగుతున్నారు, కొత్తగా డైరీ ఫామ్స్ పెట్టే వాళ్ళే కావచ్చు, మిగతా ప్రొఫెషన్స్లో ఉన్న బిజినెస్ మ్యాన్సే కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, రిటైర్ అయిన ఆఫీసర్సే కావచ్చు, చాలామంది డైరీ ఫామ్ పెట్టాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానికి ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలంటే హౌ టు స్టార్ట్ ఏ డైరీ ఫామ్ అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్. డైరీ ఫామ్ ఎలా మొదలు పెట్టాలి? సో ఫ్రెండ్స్, ఇది చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భారతీ డైరీ ఫామ్. బెల్ ఐకాన్ని నొక్కండి. ఏదైనా అప్డేట్స్ కావాలంటే, డైరీ ఫామ్ గురించి ఎనీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మా వీడియో మంచిగా ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ బెల్ ఐకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. సో ఈరోజు మన సెషన్లోకి వచ్చేది ఉంటే డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి. దీనికంటే ముందు ఇంకో క్వశ్చన్ ఉంటుంది, డైరీ ఫామ్ ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎందుకు స్టార్ట్ చేయాలని వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలనే దానికి సమాధానం ఏంటంటే, డైరీ ఫామ్ పెట్టేవారు ఏ పనైనా మనం చేసే ముందు, నేను చెప్పేది ఏంటంటే, ఏ పని చేసే ముందైనా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి. దాని తర్వాత దాని గురించి స్టడీ చేయాలి. అంటే మనం డైరీ ఫామ్ పెడితే ఎలా ఉంటుంది ఏంది అని తెలుసుకొని దాని గురించి తోటి డైరీ ఫార్మర్స్ తోటైనా, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తోటైనా దాని గురించి డిస్కషన్ పెట్టాలి. మీరు డైరీ ఎందుకు పెడుతున్నారు అన్నది ఒకటి తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రైనింగ్ సెషన్స్, ఎక్కడైనా ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయా చూసుకోవాలి. లేదు అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ కావాలనుకుంటే ఏదైనా ఒక డైరీలో, మీకు తెలిసిన వారి డైరీ అయినా కావచ్చు, ఎవరైనా డైరీలో ఒక 1 month ఉండి చూడండి. ఉన్న తర్వాత మీకు పెట్టాలా వద్దా అన్నది అప్పుడు ఆలోచిస్తుంది. సరే, హౌ టు స్టార్ట్ డైరీ ఫామ్ అంటే, ఇప్పుడు మన డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కూడా ఎట్లుండాలి? సిటీకి దగ్గర ఉంటే ఒక పద్ధతి, సిటీకి దూరం ఉంటే ఒక పద్ధతి. అయితే డైరీ ఫామ్ మీకు సిటీకి దగ్గర ఉన్నదనుకోండి, మీరు బర్రెలతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు. సిటీకి దూరం ఉందనుకోండి, అయితే ఇప్పుడు అక్కడ మీరు సొంతగా కౌంటర్ సేల్స్ పెట్టుకోలేని వారు ఏం చేయాలంటే, ఏదో ఒక సంస్థకు, అంటే విజయకో, ముల్కనూరుకో, లేకుంటే ఇంకా సంస్థలకు పాల్గొయాలి. కాబట్టి అక్కడ ఆవులతోటి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. సరే, ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలంటే మనకు ల్యాండ్ కావాలి, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి. దాని తర్వాత వాటర్ ఉన్నాయా చూసుకోవాలి. ఆ ల్యాండ్ ఫర్టైల్ ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. కొందరు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఆ ల్యాండ్ ఫర్టైల్ ల్యాండ్ కాను, అంటే సారవంతమైన భూమి లేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ గడ్డి సరిగా దిగుబడి రాదన్నట్టు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, సారవంతమైన భూమి ఉన్నది చూసుకోవాలి. దాని తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ, అంటే డైరీ ఫార్మ్కి కావాల్సింది ఏంటంటే వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. తెల్లారు లేస్తే మనం పశువులను కడగడానికి, లేకుంటే వాటికి నీళ్ళు తాగేయడానికి, వాటి గడ్డికి పారించుకోవడానికి వాటర్ ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ వాటర్ అన్నది సర్ప్లస్ ఉండేటట్టు చూసుకోవాలి. బోర్ ఉన్నది కదా, ఒక బోర్ మీద ఆధారపడద్దు. 2 బోర్లు కంపల్సరీ డైరీ ఫామ్లో ఉండాలి. అంటే 2 sources అన్నది ఉండాలి. అది దాని తర్వాత ఏంటంటే, 5 ఆవులకు 1 ఎకరం గడ్డి పెట్టుకోవాలి. అంటే 5 ఆవులకు 1 ఎకరం గడ్డి. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంటే, ఒక 2 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 10 ఆవులు పెంచుకోవచ్చు. అదే 3 ఎకరాలు ఉంటే 15 ఆవులు పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పోకండి. సో డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు, మెలకువలు తీసుకోవాలి. డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే మంచిగా డైరీ షెడ్ వేసుకోవాలంటే చుట్టూ, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, పచ్చని చెట్లు, తోట మధ్యలో ఎక్కడ నీడ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టే ఆవులైనా గేదెలైనా కూడా ఏంటంటే ఈ వాతావరణంకి, చల్లగా ఉండే వాతావరణం అంటే కూల్ వెదర్కి బాగుంటాయి. కాబట్టి మనం పెట్టే దగ్గర చెట్లు ఉండేటట్టు చూసుకోవాలి. డైరీ షెడ్ చుట్టూ కూడా మనకు చెట్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, డైరీ ఫామ్ పెట్టేటప్పుడు అక్కడ మనకు పాల కేంద్రం దగ్గరుందా చూసుకోవాలి. మళ్ళీ డైరీ ఫామ్ పెట్టే దగ్గరికి, అంటే అందరు పొలాల దగ్గర పెట్టుకుంటారు, రోడ్డు ఫెసిలిటీ సరిగా ఉండదు. వర్షాకాలంలో అయితే ఇబ్బంది అవుతుంటుంది ఆటోలో వచ్చి పాలు సేకరణ చేయడానికి. కాబట్టి రోడ్ ఫెసిలిటీ బాగుందా లేదా అది కూడా చూసుకోవాలి. తర్వాత దానా కూడా అందుబాటులో దొరుకుతుందా, మరి మనకు దగ్గరలో దానా షాప్స్ ఉన్నాయా ఏందా అన్నది అది చూసుకోవాలి. అన్నిటికంటే ముందు వెటర్నరీ వాళ్ళు
ఈ గ్రామంలో మంచిగా పనిచేస్తుండ్రా, లేకుంటే గోపాలమిత్ర వాళ్ళు ఉన్నారా, లేకుంటే వెటర్నరీ అసిస్టెంట్స్ అయినా, వెటర్నరీ హాస్పిటల్ అయినా, డాక్టర్ అయినా బాగున్నాడా లేదా చూసుకోవాలి. ఆ డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి. ఆ డాక్టర్ సలహా తీసుకోవాలి. నెక్స్ట్ పశువుల ఎంపిక దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా పశువులను తీసుకొస్తే మనం బ్రోకర్ల చేత నష్టపోతాం. అది ఎవరైనా ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ బ్రోకర్ల చేత, అంటే సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్, అంటే ఆవులను ఎంపిక చేసే దగ్గర, ఆవులను కొనే దగ్గర మోసపోతుంటారు అన్నట్టు. అంటే ఒక 70,000 ఉన్న ఆవుకు సుమారు వాళ్ళు ₹1,00,000 చెప్పి బ్రోకర్లు కొత్తగా ఉన్న వారికి తెలియనప్పుడు ఈ జాతి ప్యూరిటీ, అంటే హెచ్ఎఫ్ బ్రీడ్ తీసుకున్నాను అనుకో, ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఎట్లుంటుంది, 50 క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఎట్లుంటుంది అని ఆ బ్రీడ్ క్వాలిటీని తగ్గట్టు దాని రేట్ ఉంటుంది. అది ఒక ఒక ఎక్స్పర్ట్ని, ఎవరు అనుభవస్తుని తీసుకుపోయి మీరు ఆవులు పర్చేజ్ చేసే దగ్గర నష్టపోకుండా ఉంటుంటే బాగుంటుంది. సో షెడ్ ఎట్లా చేసుకోవాలి, షెడ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్గా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. షెడ్కు ఎక్కువ ధరలు పెట్టి ఇట్లా హైఫైగా కన్స్ట్రక్షన్ కాకుండా ఒక పశువుకు ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇట్లా హైఫైగా మనం షెడ్ నిర్మాణం చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ డైరీ తీసేయాల్సిన పరిస్థితి వస్తే మనకు భారీగా నష్టాలు వస్తాయి. మన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ షెడ్ కన్స్ట్రక్షన్స్ మీద తక్కువ పెట్టాలి, ఆవుల మీద ఎక్కువ పెట్టేది ఉంటే మనకు ప్రొడక్షన్ వస్తుంది, మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. సరే షెడ్ కన్స్ట్రక్షన్ అవన్నీ మనం వీడియోస్ తీసుకుందాం. సరే షెడ్ కన్స్ట్రక్షను తర్వాత పశుగ్రాసాలు, డైరీ ఫామ్ స్టార్ట్ చేయక ముందే ఒక 2-3 నెలల ముందే మనం పశుగ్రాసాలన్నిటి నాటుకోవాలి. ఒక 4 రకాల పశుగ్రాసాలను మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందే మనం నాటుకోవాల్సిన పరిస్థితి. సరే ఇదే విధంగా ఫస్ట్ ఏంది, ల్యాండ్ ఉన్నదా చూసుకోవాలి, ల్యాండ్ ఫర్టైల్ చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకోవాల్సింది అంటే వాటర్ ఫెసిలిటీస్, 2 బోర్లు ఉన్నాయి అన్నది చూసుకోవాలి. దాని తర్వాత షెడ్ చుట్టూ ఎక్కడైతే షెడ్ ప్రాంతం అయితే ఎత్తు ప్రదేశంలో షెడ్ కట్టుకోవాలి, దాని చుట్టూ చెట్లు ఉండేటట్టు చూసుకోవాలి. మూడోది అదేవిధంగా ఆవుల ఎంపిక చేసేటప్పుడు ఒక అనుభవదారుని తీసుకుపోవాలి. ఇవన్నీ చేసేక ఉంటే ముందు డైరీ ఫామ్లో ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఒక అవసరం ఉంటే ఒక తెలిసి ఉన్న డైరీలో ఒక 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నట్టు ఒకసారి ఉండి ఆ ఫీల్డ్ మనకు సెట్ అవుతుందా లేదా చూసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే గ్రామ స్థాయి వాళ్ళ ఏది ఉంటే వాళ్ళకి మొదటి నుంచి అన్ని అనుభవం ఉంటుంది కాబట్టి పెద్ద అవసరం లేదు. కానీ సిటీ నుంచి వచ్చి సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు డైరీ పెట్టాలన్నప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు, కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ అటెండ్ అయ్యి, అంటే ఒక 2 పశువులను పెట్టి ఒక రైతు, సామాన్య రైతు వారికి ఎవరు నేర్పనవసరం లేదు. ఒక 2 పశువులను పెట్టేటప్పుడు ఏముందంటే దానికి పెద్ద అనుభవం అవసరం లేదు. కాకపోతే ఒక 5-10 సంఖ్య పెంచుకుంటూ పోతున్నా కొద్ది ఏమవుతుంది, ఇబ్బంది పాలయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అదేవిధంగా డైరీ యాజమాన్య పద్ధతులను మనం ఖచ్చితంగా పాటించాలి. 1-2 ఆవులకైతే అవసరం లేదు. ఒక సంఖ్య 5-10 ఆవులకు పెరిగినందంటే మనం డైరీ యాజమాన్య పద్ధతులు అన్నది మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ప్లస్ ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందే మనకు వరిగడ్డి లభ్యత ఎట్లున్నది, చుట్టుపక్కల వరి వేసే రైతులు ఉన్నారా, వరిగడ్డి కలెక్షన్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చిగడ్డి పెట్టుకోవాలి, దానా ఎక్కడ ఉన్నదన్నది చూసుకోవాలి. ఇవన్నీ పాల కేంద్రం ఎక్కడ ఉన్నదన్నది చూడాలి, పాల ధర ఇక్కడ కేంద్రాలలో ఎట్లొస్తున్నదన్నది చూడాలి. ఇవన్నిటి మీద అనాలిసిస్ చేసుకొని పెన్ను పేపర్ పెట్టుకొని ఒక అనుభవస్తుని దగ్గరికి పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్, ఎందుకంటే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, డైరీ ఫామ్లో ఫెయిల్ అయినట్టు 90% ఆఫ్ ద పీపుల్, అంటే 90% మంది డైరీ ఫామ్లో ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే తెలియక, దాని గురించి పూర్తి అవగాహన లేక డైరీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే డైరీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి లైవ్ స్టాక్ బిజినెస్ అంటారు. ఈ లైవ్ స్టాక్ బిజినెస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. అంటే జ్వరం వస్తే మనం ఏం చేయాలి, లేకుంటే లో ఫీవర్ అవుతుంది, హై ఫీవర్ అవుతుంది, లేకుంటే ఏదైనా కడుపు నొప్పి వస్తుంది. అది పశువులు కాబట్టి అవి బయటికి చెప్పలేవు. కానీ ఇవన్నిటిని మనం తెలుసుకోవాలంటే మనకు ఒక అనుభవం అన్నది 100% మనకు అనుభవం ఉండాలి. సరే ఇక్కడ ఏమవుతుందంటే గ్రామాలలో అందుబాటులో డాక్టర్స్ కరెక్ట్గా ఉండరు కాబట్టి అది కూడా చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం. సో ఈ డాక్టర్స్ అవైలబిలిటీలో ఉండరు కాబట్టి మనకు ఫస్టే ఏం తెలియనప్పుడు డైరీ ఫామ్ పెట్టే కంటే మనం కొన్ని తెలుసుకొని ఒక అనుభవం తెచ్చుకొని అసలు ఏ మందులు ఎందుకు వాడాలి, దానా ఎలా ఇవ్వాలి, దానా మేనేజ్మెంట్ పద్ధతిలో ఈ డైరీ ఫామ్ అన్నీ స్టార్ట్ చేయాలంటే
కొన్ని పద్ధతులు గ్రీన్ ఫాడర్ అండ్ డ్రై ఫాడర్ మేనేజ్మెంట్ ఒకటి పాటించాలి. దాని తర్వాత దానా మేనేజ్మెంట్ ఒకటి పాటించాలి. లేబర్ ఇంపార్టెంట్ ఏంటంటే లేబర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలన్నది ఒక టాపిక్ ఉంటుంది. రికార్డ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలన్నది ఇంకో టాపిక్ ఉంటుంది. ఇట్లాంటి ఒక 5-6 టాపిక్స్ మీద అవగాహన స్టడీ కూడా అవసరము. ఇవన్నీ తెలుసుకొని డైరీ ఫీల్డ్లోకి వస్తే ఎవరైనా కూడా నష్టపోకుండా ఉంటారు. ముఖ్యంగా మనం వరిగడ్డి కూడా మనం డైరీ పెట్టకముందే మనం స్టాక్ పెట్టుకొని చేసుకోవాలి. పశుగ్రాసాలు ఎట్లయినా పెంచుకుంటాం. ఈ మినిమం. ఇంకోటి ఏంటంటే అక్కడ సింగిల్ ఫేజ్ కరెంట్ ఉందా లేదా చూసుకోవాలి. పొలం దగ్గర అందరు చాలామంది పెడుతుంటారు. ఒక సింగిల్ ఫేజ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వేయించుకోవాలి. కరెంట్ దానికి సుమారు 1,00,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. పోల్స్ ట్రాన్స్ఫార్మర్కు డీడీ కట్టేది ఉంటే అవి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సరే, మీకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి అయినా మన మీ సేవలనైనా మనం అప్లై చేసేది ఉంటే ఓ లేబర్ లైసెన్స్ వస్తుంది. ఆ లేబర్ లైసెన్స్ పట్టుకొని మనం బ్యాంక్ అకౌంట్ అన్నది ఒకటి కంపెనీ పేరు మీద తీయాలి. అంటే ఒక పలానా డైరీ సుగుణా డైరీ అనుకోండి, సుగుణా డైరీ అని పెట్టుకొని మనకు సర్టిఫైడ్ ఉంటుంది. లేబర్ లైసెన్స్ తీసుకోవచ్చు. పర్మిషన్స్ అంటే దీనికి డైరీకి పెద్ద పర్మిషన్స్ ఏముండవు, ఇవే మినిమం పర్మిషన్స్ ఉంటాయి. సో కరెంట్ కనెక్షన్స్ ఉన్న తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే పశువులను కడగడానికి ఒక మోటారు, సింగిల్ ఫేస్ మోటార్ ఒకటి. అదేవిధంగా ఒక చిన్న జనరేటర్, చిన్న పశువులు అయితే జనరేటరు, అంటే తక్కువ పశువులు ఉండేది ఉంటే ఒక చిన్న 40-50 వేలలో ఒక జనరేటరు. ఇంకోటి ఏంటంటే మిల్కింగ్ మిషన్స్ కూడా మనం యూజ్ చేస్తాం. లేబర్ ప్రాబ్లం కాకుండా ఉండడానికి మిల్కింగ్ మిషన్స్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా చాఫ్ కట్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చాఫ్ కట్టర్ ఈ మిషనరీస్ మనకు డైరీలో ఉపయోగపడతాయి. మిల్కింగ్ మిషన్, చాఫ్ కట్టరు, ఇంకోటి కరెంట్ ఉంటేనే ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి కరెంటు పోయిన సమయంలో మనకు ఆపద గుండా మనకు కావాల్సింది ఒక చిన్న జనరేటర్. అంటే డైరీ ఎంత పెద్ద సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనం దానికి తగ్గట్టు మనం జనరేటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్, డైరీ ఎట్లా స్టార్ట్ చేయాలి అనే దానికి మీకు సమాధానం. ఇట్లాంటి అప్డేట్స్ రెగ్యులర్గా భారతీయ డైరీ ఫార్మ్ ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం. మీకు కూడా ఇంకేదైనా సమస్యల మీద డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కామెంట్ రూపంలో మీ డౌట్ ఏదన్నా కూడా పెట్టండి. ఆ డౌట్స్ని నేను ఒక వీడియో రూపకంలో చేసి మీకు అందిస్తూ ఉంటాను. ఇది డైరీ ఫామ్లో దాదాపు 13 నుంచి 14 ఏళ్ళ అనుభవం డైరీ ఫామ్ ఉంది. నేను ఎంటెక్ చదువుకున్నాను. ప్లస్ ఈ డైరీ ఫామ్ అనుభవం 13-14 ఏళ్ళ అనుభవం ఉన్నది. కాబట్టి ఎంతోమందికి ప్రాపర్గా గైడెన్స్, ఒక ట్రైనింగ్, ఒక మెంటర్గా ఉండడానికి అర్హున్నని నేను అనుకుంటూ మీ అందరికీ ఏ సలహాలు ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్.